ఐ డిజైన్ వచ్చింది. చాలా నీట్గా, చాలా యూనిక్ డిజైను. ఇది వచ్చేసి సిల్వర్ ఐటమే, కానీ దీనికి పైన వచ్చేసి గోల్డ్ ప్లేటింగ్ ఉంది. మనం ఎప్పుడైనా యూజ్ చేసుకుంటే మనకి చాలా సర్వీస్ వస్తుంది. లేదా డైలీ యూజ్ అంటే మట్టుకి కొంచెం చూసుకొని యూజ్ చేసుకోవాలి. స్ప్రేస్ అలాంటి అవాయిడ్ చేసి కొంచెం నీట్గా దానికి కేర్ తీసుకుంటే మనకి ప్లేటింగ్ అనేది కొన్ని రోజులు ఉంటుంది. మనకి గోల్డ్ ప్లేటింగ్ పోయినా సరే మనకి స్టోర్కి వెళ్తే వాళ్ళు వేస్తారు. సెకండ్ వన్ వచ్చేసి మా వారికి బ్రాస్లైట్ అండి. బ్రాస్లైట్లో కూడా సిల్వర్, ఓన్లీ సిల్వర్ మోడల్ ఉన్నాయి. అండ్ సిల్వర్లో కూడా పైన గోల్డ్ ప్లేటింగ్ ఉన్న డిజైన్స్ కూడా ఉన్నాయి. మా వారికి అయితే అదే ప్యూర్ సిల్వర్ మాత్రమే నచ్చింది. ఈ డిజైన్స్ మాత్రమే నచ్చినాయి. అంటే డైలీ యూస్కి అయితే మనం గోల్డ్ ప్లేటింగ్ తీసుకున్నా, ఎంత కేర్ తీసుకున్నా కానీ ప్లేటింగ్ పోతూ ఉంటుంది. అందుకనే ఈయన మట్టుకి సిల్వర్ డిజైనే తీసుకున్నారు. ఈ 2 ఐటమ్స్ కాస్ట్ ఎలా పడింది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ బ్రాస్లైటు. గోయాజ్లో ఏంటంటే ఏ ఐటమ్ అయినా సరే పీస్ కాస్ట్ పడుతుంది మనకి. సో బ్రాస్లైట్ కాస్ట్ వచ్చేసి మనకి 6471 రూపీస్ పడింది. అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ బీడ్స్ చైను వచ్చేసి మనకి 953 రూపీస్ మాత్రమే పడిందండి. నాకు బ్రాస్లైట్ అమౌంట్ కన్నా నాకు బ్లాక్ బీడ్స్ అమౌంట్ చాలా వర్తీ అనిపించింది. అంటే మన లేడీస్కి ఎన్ని డిజైన్స్ ఉన్నా కానీ ఇంకా కావాలనిపిస్తుంది కదా. బయట 1 గ్రామ్ గోల్డ్ అలాంటివి కూడా ఇవే ప్రైజెస్ పడుతున్నాయి. సో అవి తీసుకోవటం కంటే మనం సిల్వర్లో చిన్న ఐటమ్ అయినా సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మన బడ్జెట్లో బాగుంటుందండి. గోయాజ్లో అయితే 900 నుంచే మనకి సింపుల్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. సో మనం అమౌంట్ ఉన్నప్పుడు వెళ్ళి మనకు నచ్చిన డిజైన్స్ తెచ్చుకుంటే మనకి సిల్వరు ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ మోడల్స్ ఉంటాయి. ఇందులో మనము అంటే వేసుకొని మనకి బోర్ కొట్టినా, ఒకవేళ బ్రేక్ అయిపోయినా మనము అదే స్టోర్లో ఎక్స్చేంజ్ ఉంటుందండి. అదే స్టోర్ అని కాదు, గోయాజ్ ఏ స్టోర్లో అయినా సరే మనం తీసుకెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ మనకి 55% ఉంటుందండి. సో మనము మన దగ్గర ఉన్న సిల్వర్ని